ఈరోజు గౌరవనీయులు పెద్దలు ఎంవి ఫౌండేషన్ ఫౌండర్ గారు వెంకరెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఈ విద్యా సమస్య సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున మరియు నా తరఫున మనస్ఫూర్తిగా అన్నగారికి జైభీం తెలుపుతూ వేదిక పైన ఉన్న గౌరవ పెద్దలందరూకి నాకు పేర్లు ఎక్కువ తెలియదు కాబట్టి ఈ సమావేశానికి విచ్చేసిన బాలల హక్కుల గురించి సార్ తరఫు నుంచి పనిచేస్తున్న గౌరవ మా సోదరిమణులందరికీ బహుజన్ సమాజ్ పార్టీ నుంచి ధన్యవాదాలు. చివరకు ప్రభుత్వాలు కాకుండా పాలక పక్షాలు కాకుండా ప్రభుత్వ పాఠశాలల గురించి పేదల విద్యల గురించి ఒక ఎన్జిఓ ఏర్పాటు చేయడానికి అంటే ఎన్జిఓ ఏర్పాటు చేసే పరిస్థితికి ఈ తెలంగాణ వచ్చిందంటే మరి మనం ఎంత మంచి నాయకులతోని పాలన కొనసాగుతున్నామో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఇద్దరు పెద్ద మనుషుల స్పీచ్ విన్నా నేను. అంతకుముందు నేను లేను కాబట్టి వినలే. అంతకుముందు ఎవరు మాట్లాడినా కానీ ఈ సమాజంలో అంత కీలకమైన వాళ్ళే మాట్లాడి ఉండరు. ఈరోజు ఒక పార్టీ, రేపు ఒక పార్టీ. దయచేసి వినాలి, ఇది మన సమస్యలే, వాళ్ళ సమస్యలు కావు కాబట్టి మాట్లాడతారు పోతారు. ఇప్పుడు మీరందరూ మాట్లాడే వరకు ఇంటే కదా వాళ్ళకి మనం తెలిసేది. 78 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్తూనే ఎవరు, మనం వింటూనే ఉన్నాం. మనం వినే వాళ్ళగానే ఉన్నాము, వాళ్ళు చెప్పే వాళ్ళగానే ఉన్నారు. మన సమస్యలు అట్లే ఉన్నాయి, వాళ్ళు చెప్తూనే ఉన్నారు. కాబట్టి సోదరులారా, పార్టీలకు అతీతంగా నిజంగా నైతికతో బాధ్యతతో ఏ పార్టీ లీడర్ మాట్లాడినా మనం ఒప్పుకోవచ్చు. కానీ అది కాకుండా ఈ వేదిక మీద పేదలకు సంబంధించిన అంశాన్ని మాట్లాడమంటే మనము ఒక వేదికను ఒక పార్టీని, ఇంకో వేదికను ఇంకో పార్టీని విమర్శిస్తే నిజం మాట్లాడకుండా ఆ సమస్యలు ఎప్పటికీ పనికిరావు, ఎప్పటికీ పరిష్కారం కావు. ఏదైతే బడ్జెట్, తెలంగాణ బడ్జెట్ విద్య కోసం కేటాయించారో 85 నుంచి 90% టీచర్ల జీతాలకే పోతున్నాయి. 85 నుంచి 90% టీచర్ల జీతాలకే పోతున్నాయి. ఈ టీవీలు ఆన్ చేసినా బంద్ చేసినా పోగానే నాకు తెలిసి బంద్ చేసి ఉంటారే. మరి సంతోషం. అయితే అంటే జనరల్గా ముఖ్యులు పోతే బంద్ చేస్తారు కానీ అట్లా కాబట్టి మరి వస్తుందో లైవ్ రాదు, బంద్ చేస్తారో లాస్ట్కు. అయితే 85 నుంచి 90% టీచర్ల జీతాలే. రోజు రోజు జనాభా పెరుగుతున్నది కాబట్టి మనము బిల్డింగ్ కన్స్ట్రక్షన్ రూములు కట్టాలి. ఆ మిగతా 5-10% ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా సరిపోవు. మళ్ళీ ల్యాబులు, ఫర్నిచర్
ఇవి ఏవి కూడా ఇవి మనకు బడ్జెట్ సరిపోయే పరిస్థితి లేదు మనకు క్లియర్గా. అయితే ముఖ్య విషయం ఏంటంటే అన్నకు మాట్లాడుతున్న ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా మీ పేర్లు తెలివాయి కాబట్టి క్షమించాలా దయచేసి. ఇప్పుడు ఇక్కడ మనము ఒక ప్రెస్ అకాడమీ ఉంది. ఈ ప్రెస్ అకాడమీలో ఒక టాయిలెట్ లేకుండా మనం మీటింగ్ లీడ మనం ఏర్పాటు చేయగలుగుతామా? ఒక టాయిలెట్ వ్యవస్థ ఈ అకాడమీలో లేకుండా మనము ఈ మీటింగ్లు ఈ ప్రెస్ అకాడమీ నడిపించగలుగుతామా? లేకపోతే ఒక 3 కోట్ల రూపాయల బిల్డింగ్ కట్టించి ఆ బిల్డింగ్లో టాయిలెట్ లేకపోతే, టాయిలెట్ ఫెసిలిటీ లేకపోతే ఆ ఇంట్లో మనం సంసారం చేయగలుగుతామా? ఈజ్ ఇట్ పాసిబుల్ అంటున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో 12,700 గ్రామాలుంటే, 12,700 స్కూళ్ళుంటే, ఒక్కొక్క స్కూల్లో ఒక 500 మంది, 200 మంది, 300 మంది, అందులో సగము అమ్మాయిలు, 50-60% అమ్మాయిలు చదువుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక స్కూల్లో కూడా టాయిలెట్ మెయింటెనెన్స్కు 10 రూపాయలు ఈ తెలంగాణ గవర్నమెంట్ ఇస్తలేదంటే మనమందరం సంతోషపడాలనా సిగ్గుపడాలనా? ఆయన టీఆర్ఎస్ గవర్నమెంట్ అట్లే ఆ కథలో చెప్పింది, వాళ్ళు అదే పరిస్థితి చేసారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఇదే కథ చేస్తున్నారు. అయ్యో, ఒక అమ్మాయిలు 5 సంవత్సరాల నుంచి 13 సంవత్సరాల అమ్మాయిలు ప్రభుత్వ పాఠశాలల్లో ఈరోజు ఈ సెకండ్ ఇప్పుడు ఈరోజు టాయిలెట్ పోయడానికి, టాయిలెట్ చేయడానికి ఇబ్బంది పడుతున్న అంశం మనం ఏమైనా ఆలోచిస్తున్నామా? మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు అమ్మాయిలు స్కూళ్ళలో. మంచినీళ్ళు చదువు తర్వాత పంచాలి. చదువు అనేది తర్వాత నేను అన్నా కదా, 3 కోట్ల బిల్డింగ్ కట్టేసి అందులో టాయిలెట్ లేకుండా మనం సంసారం చేయగలుగుతామా? ఈ ప్రెస్ అకాడమీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిస్తున్న ఈ ప్రెస్ అకాడమీ, రాజకీయాలు నడిపిస్తున్న ఈ ప్రెస్ అకాడమీలో టాయిలెట్స్ లేకపోతే ఈ ప్రెస్ అకాడమీకి మనం రాగలుగుతామా? మరి ఎట్లా ఈ సమాజంలో పిల్లలు చదువుకుంటారు? మంచినీళ్ళు తాగుతలేరు, టాయిలెట్లు వస్తావని. ఇక నేను ఈ అక్షరాలు, కోట్ల అక్షరాలు ఇవన్నీ నేను మాట్లాడా. ఎందుకంటే వీళ్ళు 60 సంవత్సరాల నుంచి ఈ కోట్ల పేరు మీద మాట్లాడుకుంటా మనం టైంపాస్ చేసుడు తప్ప ఏం లేదు. ఇంకా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. అమ్మాయిలు టాయిలెట్లు మంచినీళ్ళు తాగకుండా కిడ్నీ ప్రాబ్లం వస్తున్నది. రీసెంట్గా 6 నెలల క్రితము ఉస్మానియా హాస్పిటల్లో రీసెర్చ్ చేసి ఒక 109 మంది చిన్నపిల్లల్ని ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న పిల్లల్ని మంచినీళ్ళు తాగకపోవడం వల్ల కిడ్నీల ప్రాబ్లం వచ్చిందని ఒక బ్యానర్ ఐటమ్ పేపర్లో వచ్చింది. ఎన్నిసార్లు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పిల్లలు, కాలేజ్ చదువుకున్న పిల్లలు ఒకటే టాయిలెట్ పెట్టి 100 మంది లైన్లో క్యూలో నిలబెట్టిన ఫోటోలు వచ్చినా కానీ దాని మీద మాట్లాడతలేరు. నేనేమంటున్నా అంటే చదువు అనేది తర్వాత పంచాది. ముందు అమ్మాయిలకు ఆత్మగౌరవమే లేదు. ఆత్మగౌరవం మీద తెలంగాణ సాధించుకున్నామని మనం మాట్లాడుతున్నాము. ఆ ఆత్మగౌరవము పేద పిల్లలకే లేదు, మొత్తమే స్కూళ్ళల్లో. ఈరోజు ఆ మౌలికమైన వసతుల మీద మాట్లాడకుండా అసలు వాళ్ళు టాయిలెట్ మంచినీళ్ళు తాగకుండా టాయిలెట్ కంట్రోల్ చేసుకొని చదివేట్ల కాన్సన్ట్రేషన్ చేస్తారు. టీచర్లకు ఒక టాయిలెట్, పిల్లలకు ఒక టాయిలెట్. 500 మంది అమ్మాయిలు ఉంటారు, 1-2 టాయిలెట్లు ఉంటే దాన్ని క్లీన్ చేసే ఉన్నాడు, దానికి 100 రూపాయలు ఇచ్చేటోడు ఉన్నాడు. మరి ఎట్లా నడుస్తాయి? చదివేట్లు చదువుకుంటారు పిల్లలు. ఆ బాధలు భరించలేక డబ్బులు లేకున్నా కానీ ప్రైవేట్ స్కూల్కి పంపించుకుంటా ప్రైవేట్ స్కూళ్ళను వ్యవస్థను పెంచుతున్నది ఎవరు అంటున్నా? దాని మీద మాట్లాడకుండా మాట్లాడుతున్నాం అందరం. ఎన్టీ రామారావు వచ్చి తెలుగు నేలకు ఆత్మగౌరవం లేదంటే ఉట్టిగా ఓట్లు వేయలేదా? మనం అందరం వేయలేదా? తెలంగాణ పేరు మీద మూలకున్న ముసలామె, బువ్వలేనామె
టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయలేదా? పైసలు లేకుండా ఓట్లు వేపించుకున్న చరిత్ర మనకు లేదా? మరి పైసలు లేకుండా పోరాటం ఎందుకు చేస్తారేమో అవెందుకు మాట్లాడుతున్నాం? ఇలా మనుషులను మానసికంగా బలహీనపరిచే విధంగా ఎందుకు మాట్లాడుతున్నాం? అసలు సాధ్యం కాదన్న విధంగా ఎట్లా మాట్లాడుతున్నాం? 50 సంవత్సరాలు పోరాటం చేసే కదా లాస్ట్కు పైసలు తీసుకోకుండా ఓట్లు వేసి ఆంధ్ర పరిపాలన నుంచి మనం చెర నుంచి విడదీసింది. ఒక రోజు ఒక స్కూల్ ఒక సంవత్సరం 2-3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తే సమాజంలో మార్పు వస్తుందా? అరే ప్రభుత్వ పాఠశాల, నేను బాలాపూర్, నా పేరు ఇబ్రాహిం శేఖర్, నేను బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ను. నేను 2001లో బాలాపూర్ సర్పంచ్ని, ఇండిపెండెంట్ గెలిచిన తర్వాత ఎంఆర్పిఎస్లో జాయిన్ అయినా. ఈ కోదండ స్వామి ఎంబడి నేను ఎంఆర్పిఎస్లో పోరాటం, తెలంగాణ పోరాటం కూడా చేసిన. సార్ ఎంబడి నేను కూడా స్పీచ్లు ఇచ్చిన. ఈ శ్రావణ నువ్వు కాంగ్రెస్లో చూసినా టీఆర్ఎస్లో చూస్తున్నా. ఆయన పోయిండు, బతికిపోయిండు. కానీ భయం ఎందుకు మరి? భయం ఎందుకు అంటున్నా? అంతే మరి, బతికిపోకపోతే మరి. ఆయన కాంగ్రెస్ ఉన్నాడు ఏం మాట్లాడినావు, ఇలా టీఆర్ఎస్ ఉన్నాడు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు సబ్జెక్ట్ మాట్లాడు, పార్టీలకి. ఇంకా నిజంగా మనం పార్టీలకు అతీతంగా చేయాల్సిన పని ఇది. ఏ ప్రభుత్వాలైనా ఏ పార్టీలైనా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తలేవు, మాట్లాడతలేవు అని మాట్లాడు. నీ పార్టీ కూడా ఆలోచిస్తాడు మాట్లాడు, అధికార పార్టీ కూడా ఆలోచిస్తాడు మాట్లాడు. ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ కూడా ఆలోచిస్తాడు మాట్లాడు. అట్లా మాట్లాడకుండా ఇవిలే మాట్లాడితే సమాజం అంతా చూసి మనందరం పిచ్చోళ్ళం. వాస్తవానికి పేదోళ్ళందరే పిచ్చోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో. వీళ్ళు చెప్పిన మాటలు వినాలి మనం, కాదు స్టోరీలన్నీ వినగానే మనం. ఇక్కడ ఉన్న పేదోళ్ళంతా వీడు వచ్చిన 5-6 మంది ధనవంతులము. ఇక్కడ అంతా ఈ సమాజంలో పేదల గురించి సారా ఉద్యానం పనిచేస్తున్నంత పేదోళ్ళే కనబడుతుంది. మళ్ళా నువ్వు పేదోళ్ళు లేకపోతే నువ్వు కూడా కూర్చోలేవు. మళ్ళీ నువ్వేం స్పీచ్ ఇస్తావు మళ్ళీ ఇంకీడ? బాలాపూర్ నేను సర్పంచ్ అయినా, తర్వాత కౌన్సిలర్నైనా, కార్పొరేటర్ అయినా, డిప్యూటీ మేయర్ అయినా నేను 2001 నుంచి కొట్లాడుతున్నా. ఏమనంటే, అరే బాబు ఇవి ఎవడు గవర్నమెంట్ వాళ్ళు పైసలు ఇయ్యరు మనకు, వాళ్ళకి ఆ ప్రేమ లేదు. ఈ కింద మనం లోకల్ బాడీలో తీర్మానం చేసి మనం టాయిలెట్లకు నిర్వహణకు స్కూల్కి పెడదామంటే రూల్ లేదంటారు. వాడు అటు పంచాయత్ సెక్రటరీ రూల్ లేదంటాడు, ఎండిఓ రూల్ లేదంటారు. ఆఖరికి జిల్లా నడిపిస్తున్న కలెక్టర్ గారు కూడా రూల్ లేదంటారు. కానీ వినాలి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్న పెద్దలు. కానీ దసరా పండుగకు పైసలు పెడితే రూల్ ఉంటుంది, బోనాల పండుగకు పైసలు పెడితే రూల్ ఉంటుంది, క్రిస్టియన్ పండుగకు పెడితే రూల్ ఉంటుంది, అన్ని మతాల పండుగలకు పెడితే రూల్ ఉంటుంది, మిస్లీనియస్ కూడా రూల్ ఉంటుంది. కానీ పేద పిల్లలకు టాయిలెట్లు లేవు, వాళ్ళకి ఆత్మగౌరవ సమస్య ఎదుర్కొంటున్నాం మనము. దానికి డబ్బులు పెడదామంటే రూల్ లేదంటాడు ఇవ్వడు. నేను ఒక్కనే ఇండిపెండెంటు, పార్టీలు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ. వీడు చెప్పిన మాట ఇంటే తీర్మానం చేస్తే వీనికి ఏదో క్రెడిట్ వస్తుంది అని చెప్పి ఎవడు తీర్మానం కానియడు. ఆఖరికి నేను డిప్యూటీ మేయర్ ఉన్నప్పుడు సత్యనారాయణ రెడ్డి గారు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండే, ఆమెతో మాట్లాడి గట్టిగా తీర్మానం చేయించిన. కలెక్టర్ పర్మిషన్ ఇవ్వడు, మాకు లేదు మేడం అంటాడు ఆయన. మీరు చెప్పండి, వీళ్ళందరూ ఏం కథలు చెప్తారు? ఇంకా అమ్మాయిలకు హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కావడం వల్ల రాబోయే రోజులల్లా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయట. నేను డాక్టర్ని అడిగిన ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయా బాబా, ఇప్పుడు వచ్చేటప్పుడు మాట్లాడినా. పెద్ద మనుషులు మీరే ఇప్పుడు పోరాటం చేసిన వాళ్ళు మీ అందరు సార్ పిలిచిండంటే అంత ఇంపార్టెన్స్ ఉంటేనే పిలుస్తాడు మీ అందరిని. నేను ఏమంటున్నా అంటే 78 సంవత్సరాల స్వాతంత్రంలో ఒక అమ్మాయిలు మనస్ఫూర్తిగా మంచినీళ్ళు తాగలేని ఈ దేశం దేశమేనా? ఈ పార్టీలేనా? ఈ పాలకులేనా? స్వచ్ఛము చేయాలంటారు, శౌచాలయాలు చేయాలంటారు. మొత్తం ఎవరు కూడా టాయిలెట్ లేని గ్రామం ఉండొద్దు అంటారు. అరే బాబు, టాయిలెట్ లేని గ్రామము ఇల్లు కాదు. అసలు రేపటి పౌరులని మాట్లాడుతున్నావు నువ్వు. ఎవరైతే రేపటి పౌరులే ఈ దేశ వనరులను మాట్లాడుతున్నా మీరు, ఆ అమ్మాయిలకు మంచినీళ్ళు తాగే పరిస్థితి లేదు.
నేచర్ డిశ్చార్జ్కి ప్రాబ్లం ఉంది. చిన్నప్పుడు మనం అందరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాం. అప్పుడు సెల్ ఫోన్ లేవు. ఒకదికి అమ్మాయిలు ఒకదికి అబ్బాయిలు టాయిలెట్ చేసేటోళ్ళు. ఇప్పుడు మగపిల్లలు టాయిలెట్ చేయాలని భయపడుతున్నారు. ఎందుకంటే ఈ డేంజర్ బ్యాచ్ వీడియోలు పెట్టి వీనియాడ బ్లాక్మెయిల్ చేస్తాడని. కాబట్టి 100% షుడ్ కంట్రోల్ ది టాయిలెట్. నీళ్ళు తాగకూడదు. ఇక మీరు వినండి, ఒక గ్రామంలో 20 కోట్లు పెట్టి రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు అన్నీ వేస్తారు. గవర్నమెంట్ స్కూల్కు టాయిలెట్స్కు ఒక 20,000 ఇవ్వమంటే 20,000 పెడదామంటే రూల్ లేదంటారు. ఎందుకు లేదండి? ఫ్లైఓవర్లకు రూల్ వస్తాయి. వెంకటరెడ్డి అన్న రిక్వెస్ట్ ఏంటంటే, అన్నా మీరు తెలంగాణ జరిగే పోరాట ప్రాంతంలో హెచ్ఎంటీఓలు ఎట్లయితే కాన్స్టెన్సీ తెలంగాణ ఉద్యమం తీసుకోబోయారో ప్రభుత్వ పాఠశాలను బాగు గురించి మీరు నిజంగా ఈ పోరాటం మీరు చేయగలిగితే ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు ధన్యులుగా మిగులుతారు. చేయండి. బీఎస్పీ పార్టీ మద్దతు మీకు 100% ఉంటుంది. చాలామంది అనుకుంటున్నారు బీఎస్పీ పార్టీ అంటే ఒక ఆయన వచ్చిండు పోయిండు అవుతుందో కాదో అని. ఒక ఆయన వచ్చిండు పోయిండు, అంత పెద్ద పెద్దలు వచ్చిండు పోయిరు, అవుతుందో కాదని అనుకుంటారు. కానీ ఏ పోరాటమైనా సామాన్యుల గురించి, ఒక సామాన్యుడు సక్రమైన మార్గంలో, మహనీయుల మార్గంలో పోరాటాన్ని నడిపించగలిగితే 100% సక్సెస్ అయింది. చరిత్ర మస్తున్నాయి. అవినీతి లేకుండా అన్ని పోరాటాలు డబ్బులు లేకుండా నడుస్తున్నాయి. ఈ పేదల పోరాటం నడవాలంటే డబ్బులు కావాలి అంటున్నారు అందరూ. గ్రామాలలో 1 కోటి రూపాయలు పెట్టి గుళ్ళు కడుతున్నారు. సంతోషం, ఉండదు మీ భక్తి, మేము కాదంటలేము. డబ్బులున్నాడు గ్రామంలో గుడికి అంటే 5 లక్షలు 2 లక్షలు ఇస్తుండు. ప్రభుత్వ పాఠశాల కంటే 5,000 10,000 ఇస్తున్నాడు. ఎక్కడ సామాజిక బాధ్యత ఉన్నది? డబ్బు లేని జాతులు ఎస్సీ ఎస్టీ బీసీలు, డబ్బులున్న వాళ్ళు గుళ్ళకిస్తురు, బళ్ళకిస్తలేరు. ఎందుకంటే బళ్ళకిస్తే చదువుకుంటారు, చదువుకుంటే తెలివి వస్తుంది, తెలివి వస్తే చైతన్యం వస్తుంది, చైతన్యం వస్తే ప్రశ్న అడుగుతాడు, ప్రశ్నతో పాటు ఓటు అడుగుతాడు. తర్వాత మా పంచాయతీ కథం. వాంటెడ్లీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో చదువును నాశనం చేస్తున్నది పెట్టుబడిదారులుగా మారిన మనుషులే, వేరే ఎవరు గారు. మారుస్తున్నారు దాన్ని క్లియర్గా. కాబట్టి నేను ఈ టీవీల పరంగా నేను అడుగుతున్నా, ఒకనాడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారు మీ మనమలో మీ పిల్లలు చదువుకునే స్కూల్లో టాయిలెట్ లేకపోతే నువ్వు చదివిపిస్తావా? మీ మనమలు, మీ చుట్టాలు, మీ వాళ్ళందరూ కూడా టాయిలెట్ లేకపోతే ఆ స్కూల్లో నువ్వు చదివిపిస్తావా? ఏ స్కూల్ అన్నా కానీ. రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున. మీ మనమడు ఉన్నాడు కదా, మీ మనమడు ఏ స్కూల్ అయితే చదువుతుండో ఆ స్కూల్లో టాయిలెట్ లేకపోతే మీ మనవడిని ఆ స్కూల్లో చదివిస్తా. ఏ స్కూల్ అన్నా కావచ్చు, లండన్ స్కూలు, ఏదన్నా పెద్ద స్కూల్ కావచ్చు, టాయిలెట్ లేకపోతే చదివిస్తావా? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు పెద్ద పెద్దగా మాట్లాడతారు. మీరు కాంగ్రెస్ టీఆర్ఎస్ను మీ అధికారం కోసం మాట్లాడుతున్నారు, కానీ ఈ స్కూళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటున్నాను నేను. వై? ఎందుకు మాట్లాడతలేరు? మీ ప్రేమ అయ్యాడు అని అంటున్నా. ముందు మనిషి జీవించే హక్కు కావాలి కదా, చదువు తర్వాత. బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు కదా, ఆత్మగౌరవం అంటే ఏది ముఖ్యం కాదని. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అంత గొప్ప అయినా చాలా అని అందరము మా పొడుగటోళ్ళమే. ఏది మరి? కాబట్టి ఈ వేదిక నుంచి అంటున్నాను నేను క్లియర్గా, రాబోయే రోజులల్లా అధికారంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అధికారం కోల్పోయినా ప్రతిపక్షం కావచ్చు, ఈ రెండింటిని పక్కకు దోపి అధికారం రావాలని ప్రయత్నం చేసిన బీజేపీ పార్టీ కావచ్చు,
మీరు గనక ఈ ప్రభుత్వ పాఠశాల అమ్మాయిల టాయిలెట్ సమస్యలు పరిష్కరించకపోతే గ్రామాలలో మీ అందరినీ దోషులుగా చూపించే బాధ్యత బీఎస్పీ పార్టీ తీసుకుంటుందని కూడా చెప్తున్నాం స్పష్టంగా. 100% వెంకరెడ్డి గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అన్నా మీరు ప్రయత్నం పోరాటాన్ని కొనసాగించండి. మా కార్యకర్తలు ఒక మనిషి ఉండొచ్చు, ఇద్దరు మనుషులు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, నీకు అండగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాల అమ్మాయిల సమస్యల గురించి మేము నీకు అండగా ఉంటాం, మా పార్టీ అండగా ఉంటుందనే విషయం మీకు స్పష్టం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న అక్కలకు అందరు కూడా మీకు కూడా చెప్తున్నా, వీళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో మీరు అనండి సార్, BA, BCom, BSc, MA, MCom, MSc పాస్ అయిన వాళ్ళు గవర్నమెంట్ టీచర్లు. BA, BCom, BSc, BD, MA, MS, BSc అన్ని DSc అన్ని పాస్ అయిన వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ టీచర్లు. ఇవి ఫెయిల్ అయిన వాళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్లు. ఇవి రానోళ్ళు, అవునా కాదు సార్? ఇవి రానోళ్ళు ప్రైవేట్ స్కూల్ టీచర్లు. దురదృష్టం ఏంటంటే డబ్బులు ఇచ్చి ఫెయిల్ అయిన దగ్గర చదువు నేర్చుకుంటారు ఈ సమాజం. డబ్బులు ఇచ్చి ఫెయిల్ అయిన దగ్గర సమాజం నేర్చుకో. ఏంటంటే ఒక బెల్ట్, ఒక టై. అరే నా కొడుకు బల ముద్దు కనబడుతుంది, నా బిడ్డ చాలా ముద్దు కనబడుతుంది, ఓ బస్సు వస్తుంది తీసుకుపోతుంది. నీ ఇంటి పక్కకేమో బాగా క్వాలిఫైడ్ టీచర్ ఉన్నాడు, వాని దగ్గరకు పంపుతలేము మనం. కాబట్టి నేను ఒకటే అన్నకు రిక్వెస్ట్ చేస్తున్నా, మా పని మేము చేస్తాం. ఎట్లా మా పని ఎట్లా మేము చేస్తాం? మేము ప్రశ్నించేది. రాకపోతే మీకు తెలుసుగా, ఒకనాడు ఏం లేని తెలంగాణ వచ్చినట్టే రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీఎస్పీ వచ్చే అవకాశాలు ఉన్నాయనే విషయం కూడా మీకు చెప్తున్నది. మీరు ఉట్టి చూపించడం ఏం చెప్తలేను మీకు. పవర్ బార్నింగ్లో మినిమం శక్తి వస్తే సాధ్యమవుతుంది. ఎందుకట్లా సాధ్యమవుతుంది అంటే, నేను కార్పొరేటర్ ఒకటే గెలిచినాక నన్ను అడిగిరు మద్దతు. నేను డిప్యూటీ మేయర్ ఇస్తేనే మద్దతు ఇస్తాను, లేకుంటే ఇవ్వనన్నా. డబ్బులు ఇస్తున్నారు, అవసరం లేదన్నా. ఎందుకంటే వాళ్ళకి అవసరం ఉంది, ఒక్కటే ఓటు అవసరం ఉంది. ఇక్కడ రెండు ఈక్వల్ అయినాయి, కాంగ్రెస్ టీఆర్ఎస్. మన కాన్సిరామ్ తెలుసు కాబట్టి మనం బ్లాక్మెయిల్ చేసాం. కరెక్ట్గా తెలిసి అడిగినాం, డిప్యూటీ మేయర్ ఇచ్చారు క్లియర్గా. నేను లోపల పోయి కూర్చున్నా, డైరెక్ట్గా కూర్చున్నాక అన్నీ ప్రమాణ స్వీకారం అయింది. ప్రమాణ స్వీకారం చేసి సంతకాలు ఇద్దరు అయినాక చక్కన మెల్లిగా జోబులకి వెళ్ళి తీసి బీఎస్పీ కండు వేసుకొని ప్రమాణ స్వీకారం చేసిన. కిందనేమో సబితాయన్ రెడ్డి గారికి శేఖర్ అన్న సరెండర్ అయిండు, టీఆర్ఎస్లో కలిసిపోయినాయని ప్రచారం కింద. పైననేమో మరే వీడియో అయ్యమ్మ ఈ పామును వేసుకున్నాడు, బీఎస్పీ కండు వేసుకుండు. అంటే బీఎస్పీ ఓటు బ్యాంక్తోని ఈ మూడు పార్టీ రాజకీయాలకు కళ్ళెమేసే బాధ్యత బహుజన్ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటుందనే విషయం కూడా స్పష్టం చేస్తున్నా. చివరిగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రెండింటిని పక్కకు తీసేసి అధికారం రావాలనుకుంటున్న బీజేపీ నాయకులారా, మీరందరూ మా సమస్యలు పట్టించుకోకపోతే వీళ్ళ సమస్యలు మేము పట్టించుకుంటాం. మీ జాగాలో మేము ఉంటాం, మా జాగాలో మీరు ఉంటారనే విషయాన్ని స్పష్టం చేస్తూ సెలవు తీసుకున్నా. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ అన్న. ఏది ముచ్చట చెప్పాలా చెప్తే బాగుండు అనుకుంటున్నారో ఇక్కడ ఉన్నోళ్ళు ఆ ముచ్చట మీరు చెప్పిండ్రు.